చాలా బాధేస్తుందండి చూస్తూ ఉంటే. నేను కూడా విశ్వవిద్యాలయంలో చాలా కాలం చదువుకున్నా, అధ్యాపకుడిగా పనిచేశా. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యులకు సంబంధించి అసోసియేషన్లో చాలా కాలం రాష్ట్రంలో పనిచేశాను. కానీ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. కానీ యూనివర్సిటీ అంటే ఒక గొప్ప ఆలోచన. యూనివర్సిటీ అంటే మేధస్సును తయారు చేసే ఒక కర్మాగారం లాంటిది. దాంట్లో ఒకసారి ఒక ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే అతని టెన్యూర్ అయిపోయిన దాకా ఎవరు కదిలించరు. యూజీసీ నామ్స్ ప్రకారం యూనివర్సిటీస్ ఉంటాయి, అటానమీ అనేది వస్తుంది. చాలామంది వైస్ ఛాన్సలర్ చూసాం కళ్ళతో. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అపాయింట్ చేసిన కానీ, తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్స్ కానీ వాళ్ళ టైం అంతా టర్మ్ అంతా బ్రహ్మాండంగా పనిచేసి యూనివర్సిటీ ఉజ్వలమైన భవిష్యత్తుని ప్రజలకు, చదువుకునే పిల్లలకు మంచి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు చూసి ఈరోజు చాలా బాధపడతా ఉన్నా. ఎక్కడంటే ప్రభుత్వం మారితే వైస్ ఛాన్సలర్ నువ్వు మారుకో, పారిపోమని చెప్పేసి గొడవ చేసి తలుపులేసి కొట్టబోయి రిజైన్ చేయించమనేది ఎక్కడన్నా ఉందా? నేను కూడా చూసాం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో చూసాం, తెలుగుదేశం ఆరిజిన్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ చూసాం, తెలుగుదేశం అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పనిచేసినటువంటి వాళ్ళని చూసాం. నేనైతే ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా దరిదాపు 23 సంవత్సరాలు ఒక వ్యక్తి రిజిస్ట్రార్గా చేశాడు, మద్ది గోపాలకృష్ణారెడ్డి గారు. 6.5 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్గా చేశారు. తర్వాత ఆయనకు ముందు కానీ తర్వాత కానీ కోనేరు రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు కానీ, కేవీ రమణ గారు లాంటి వారు కానీ, వైసీ సింహాద్రి లాంటి వాళ్ళు కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేస్తే కేవీ రమణ గారిని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కంటిన్యూ చేసి హారతి పట్టి పంపించినటువంటి పరిస్థితి చూసాం. ఒకప్పుడు వైసీ సింహాద్రిని తెలుగుదేశం అపాయింట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేయించి పంపించిన తీరు చూసాం. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో జయరామరెడ్డి గారు కానీ, లేకపోతే కేసీరెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రబుద్ధులు లాంటి పనిచేసిన వాళ్ళ పనితీరుని ప్రభుత్వాలు మారినా ఎక్కడా వాళ్ళని మార్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వము ఎంత నేను ఒకటే ఆలోచిస్తూ అడుగుతూ ఉన్నా ప్రభుత్వాన్ని, అయా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించొద్దు, పార్టీలతో మిళితం చేయొచ్చు, ఏ వైస్ ఛాన్సలర్ తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ తీసే పద్ధతి, అతన్ని తొలగించే పద్ధతి ఉంది. ఒకవేళ వైస్ ఛాన్సలర్ మీద ఆరోపణలు, అభియోగాలు ఉంటే మీరు తీటాకు లేదు సుమా, భయపెడితే తీటాకు లేదు సుమా, వాళ్ళు రిజైన్ చేయటాకు లేదు సుమా. గవర్నర్కి కంప్లైంట్ ఇస్తే అతను అపాయింట్ అథారిటీ గవర్నర్కి అపాయింట్ చేస్తే అతను కమిటీ వేసి తప్పులు చూసి తప్పులు జరుగుంటే అతను డెసిషన్ తీసుకోవాలి. కానీ మీరు భయపెడితేనో బాపెడితేనో వెళ్ళిపోవాలంటే వెళ్తే ఇంకా వ్యవస్థ ఎట్టిపోతుందని అడుగుతా ఉన్నా. చాలా తప్పు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం రావచ్చు, అధికారం రావచ్చు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, కానీ వైస్ ఛాన్సలర్స్ని భయపెట్టి రిజైన్ చేయించే సంస్కృతి చాలా తప్పు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థకు కళంకితం అయిపోతుంది. ఒక ప్రొసీజర్ అనేది ఉంది. వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేది గవర్నర్. ఆయన మీద ఎలిగేషన్స్ తప్పులు ఆయన చేస్తే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని మినిమం ఇంకెత జ్ఞానం లేకుండా ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే వ్యవస్థను ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదని బాధపడతా ఉన్నా. చదువుకున్నవాడిగా, ఉద్యోగం చేసిన వాడిగా, విశ్వవిద్యాలయంలో పనిచేసిన వాడిగా, వైస్ ఛాన్సలర్ అనేక మందిని చూసిన వాడిగా, రాష్ట్రంలో అనేక మంది వైస్ ఛాన్సలర్ యొక్క పనితనాన్ని తెలుసుకున్నవాడిగా ఇది చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఒక ప్రొసీజర్ నిజంగా వైస్ ఛాన్సలర్ తీయాలనుకోండి, తీయండి. దాన్ని ఒక పద్ధతి ఉంది. మీరు గవర్నర్ కంప్లైంట్స్ ఇచ్చి గవర్నర్ ద్వారా ఎంక్వైరీ చేయించి అప్పుడు ఆయన ద్వారా తీసుకుంటే అది పద్ధతి. కానీ తప్పుగా భయపెట్టి అధికారం ఉందని దాంతో భయపెట్టి చేయటువంటి చాలా తప్పిదం, చాలా తప్పు చేస్తూ ఉన్నారు. సరిదిద్దుకోవాలని కోరుతాం.